వదిలేసిన తల్లి వద్దే పెరిగిన కుమారుడు, మొక్కిన దేవతలే తెచ్చిపెట్టిన రోగాలు, రహదారిగా మారిన రక్తవర్ణ సాగరం, పరము నుండి దిగివచ్చిన ప్రత్యక్ష మందిరం, భ్రష్టం చెందిన భక్తి విశ్వాసం, విరుగుడు తెచ్చిన మధ్యవర్తిత్వం. ఇవన్నీ తెలియాలంటే మీరు తప్పకుండా చూడండి. హోప్ టీవీ అందిస్తున్న 3వ ధారావాహిక నిర్గమకాండం మీకోసమే అందిస్తుంది. ఈ పాఠాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సువార్తను సమృద్ధిగా మీ జీవితంలో ఫలింపచేయనియండి. దేవుని ప్రజలుగా పిలువబడుటకు ఎన్నిక చేయబడిన ప్రియ విశ్వాస సహోదరులకు ప్రభునామములో శుభములు. ఈ 3వ ధారావాహికలో మనం కొత్త పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. మన కోసం ఎదురు చూస్తుంది నిర్గమకాండం నుంచి పాఠాలు. ఈ ధారావాహిక అంతట్లో మనం నేర్చుకోబోతున్నాం. అసలు ఈ నిర్గమకాండం గురించి మనం ఎందుకు చదవాలి, ఇందులో మనం నేర్చుకోబోయే పాఠాలు ఏమిటో వాటి పరిచయం. అందులో మొదటి పాఠం అణిచివేత, మోషే జనన సంఘటన. వీటన్నిటినీ ఈ మొదటి పాఠం ద్వారా తెలుసుకుందాం. మీరు సిద్ధమైనట్లయితే దైవశాఖలు కలుసుకుందాం. మరి నమస్కారం అండి డాక్టర్ విల్సన్ గారు, ఫస్ట్ శామరాజ్ గారు. డాక్టర్ గారు, ఈ నిర్గమకాండం పుస్తకం పరిచయం, దాని గురించి కొంచెం చెప్తారా? మనం ఈ 13 పాఠాలు కూడాను నిర్గమకాండం అనగా పోయినసారి ఏమో ఆదికాండము ప్రకటన గురించి పోల్చి చదువుకున్నాము. ఆదికాండం అంటే ఆరంభము. ఇప్పుడు మాత్రం నిర్గమకాండం గురించి చదువుకున్నాం. నిర్గమ అంటే ప్రయాణము, ఒక స్థలం నుంచి ఒక స్థలానికి వెళ్ళటం ప్రయాణము. మనం కడవరి కాలంలో క్రైస్తవ అనుభవంలో, క్రైస్తవ ప్రయాణంలో మనము ఈ లోకం నుండి పరలోకానికి ప్రయాణం చేయాలి ఉన్నది. మన గమ్యం ఈ లోకం కాదు. ఈ యొక్క ఆఖరి దినాల్లో సంభవించే కొన్ని సంఘటనల్ని నిర్గమకాండంలో దేవుని ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారో, వాటిని ఎలా దేవుడు పరిష్కరించాడో, వాటిని అన్నింటినీ పోల్చి నేటి కాల క్రైస్తవ అనుభవాలకి ఏ విధంగా వర్తిస్తుందో చూపించి ఈ పాఠాలు ఇరి ముష్కల్ అని ఆండ్రూస్ యూనివర్సిటీ థియాలజీ సెమినార్ డైరెక్టర్ గారు రాశారు. ఇది చాలా చక్కగా ఉన్నది. దీనివల్ల చదువుకోవటం వల్ల ఆత్మీయంగా బలపడతాము. ఇది నిర్గమకాండం మంచి పాఠాలు మనం ఏర్పాటు చేయబడ్డాయి. బాగుంది డాక్టర్ గారు. మరి మొదటి పాఠం ఈ అణిచివేత, మోషే జన సంఘటన అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఇశ్రాయేలీలు ఆ యొక్క ఐగుప్తు దేశంలో అబ్రహాం సంతానానికి దేవుడు ఎప్పుడు కూడాను కానాను దేశాన్ని, పాలు తేనెలు కారు దేశాన్ని వాగ్దానం చేసినాడు. కానీ మీరు కొన్ని నేర్చుకోవడానికి, మీ నలుగురికి సాక్షులుగా ఉండటానికి మీరు 400 సంవత్సరాలు పైగా ఒక చోట విదేశాల్లో ఉంటారు. మీరు పిల్గ్రిమ్స్గా మీరు అక్కడ ఒక వేరేగా ఉంటారు. ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో మీరు కొన్ని పాఠాలు నేర్చుకుంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా, ఎప్పుడైతే కరువు కాలంలో మరి యోసేపు తల్లిదండ్రులను మరియు బంధువులను తీసుకుని 70 మందిని ఐగుప్తు దేశానికి తీసుకువెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆ కరువు అయిపోయిన తర్వాత ఈ యొక్క యోసేపుని తెలియని ఫరో కొత్త ఆయన వచ్చాడు. కొత్త ఆయన వచ్చి ఈ పెరుగుతున్న ఈ యొక్క జనాంగాన్ని, గోషాను ప్రాంతంలో ఉన్న ఈ జనాంగాన్ని చూసి భయపడిపోయి వాళ్ళని అంచివేయటం ప్రారంభించాడు. ఏ విధంగా అంచివేయటము? ఐగుప్తీయులందరూ కూడాను శరీరం అనేది ఒక శాశ్వతమైనది కాబట్టి చనిపోయిన తర్వాత కూడాను శరీరాన్ని, దానికి తగిన సౌభాగ్యాలు అంటే వెండి బంగారాలు దాచిపెట్టాలి కాబట్టి పిరమిడ్స్, సమాధులు కట్టడం ప్రారంభించారు. 450 సంవత్సరాలు ఇలాగ బానిసలుగా పనిచేస్తున్నారు. గుర్తింపు లేని వారుగా పనిచేస్తున్నారు. వాళ్ళకి స్వేచ్ఛ అనేది ఏమీ లేదు కూడాను. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు వారిని మరి రక్షించాలని, విడుదల చేయాలని, వారికి మళ్ళీ గుర్తింపు ఇవ్వాలని దేవుడు వేడుకున్నాడు. ఈరోజు పాఠంలో ఏంటంటే, దేవుడు మనం కూడాను నేటి రోజుల్లో రకరకాలైన బానిసత్వంలో ఉన్నాము. అలవాట్ల ద్వారానో, పరిస్థితులను బట్టి ప్రతి బానిసత్వం నుండి యేసుక్రీస్తు వారు విడుదల చేయడానికి సాధ్యం అవుతుంది. ఏంటేంటో ఆ సంగతులు గుర్తించి మనకు నేర్పించడానికి ప్రయత్నిస్తున్నారు ఈ పాఠంలో. బాగుందండి. పాస్టర్ గారు, ఈ మొదటి పాఠం కొరకు లేఖనం వినిపించుతారా? నిర్గమకాండము 2వ అధ్యాయము 23 నుంచి 25 వచనాల వరకు తీసుకోబడి ఉన్నది. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇజ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి ములుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇజ్రాయేలీలను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఈ యొక్క వాక్యంలో మరి ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు విడుదల కలుగ చేయకముందు
వారి యొక్క ఇబ్బందులను దేవుడు చెప్పుకున్నప్పుడు ఏ రీతిగా దేవుడు ఒక మార్గాన్ని తెరవటానికి ఆస్కారం చూపిస్తున్నారో మనం తెలుసుకోగలుగుతున్నాము. బాగుందండి డాక్టర్ గారు. మరి ఇప్పుడు పాస్టర్ గారు చెప్పినట్టు వారి ఒక ఇబ్బందులు అంటున్నారు. అసలు మోషే జన్మించే సమయానికి ఆ దేవుని ప్రజలు అనబడే వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటి, వారి పరిస్థితి ఏమిటి? మోషే జన్మించే సమయానికల్లా కొన్ని లక్షల జనాభాగా గోషాను ప్రాంతంలో ఉన్నారు. కానీ వాళ్ళకి స్వేచ్ఛ అనేది లేదు. ఫరో ఎప్పుడు కూడాను వీరు అపరిచితులు, అనగా వీరు వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళ చేత సాధ్యమైనంత వరకు పని చేయించుకోవడం ప్రారంభించాడు అన్నమాట. ఇక్కడ మనం గమనించింది ఏంటంటే ఇశ్రాయేలీల ద్వారాను, అనగా దేవుని బిడ్డలు ఈ విధంగా చేస్తున్నారు, వీళ్ళు జీవము గల దేవుని బిడ్డలు అని ఫరోకు తెలియదండి. కొంత తెలియక. ఒక రెండోదేమో మరి ఆ శరీరాన్ని దాచుకోవాలి కాబట్టి మరణించిన తర్వాత శవం దాచిపెట్టడానికి ఖచ్చితంగా అవసరం వాళ్ళ నమ్మకాలను బట్టి. అందుకోసం వాళ్ళు ఆ దేశంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు బానిసలుగా ఉండటం అనేది ప్రారంభమైంది. మనం కూడాను ఈ లోకంలో 6000 సంవత్సరాల నుంచి పాపం ఈ ఉంటుందన్నమాట. మనం ఆఖరి గడియలకు వచ్చాము, భూమి ఆఖరి గడియలకి. మనం కూడా ఈ లోకంలో రకరకాల పరిస్థితులను బట్టి అపరిచితులుగా ఈ లోకం మీద జీవిస్తున్నాము. మన మీద ఈ లోకపు రాజులు, సాతానుడు అనుచరులు రకరకాలైన ఒత్తిళ్ళు తీసుకొచ్చి మన బానిసలుగా ఉంచి మనకు ఆ వెలుగు తెలియకోకుండా, మనకు ఆ తెలివితేటలు లేకోకుండా, సత్యం తెలుసుకోకుండా, దేవుడు ఎవరో గమనించుకోకుండా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. నిర్గమాకాండం 1వ అధ్యాయం 8 నుంచి 11 వరకు ఇశ్రాయేల్ పరిస్థితిని బాగా వివరించాడనమాట. ఏ విధంగా వాళ్ళు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఆహారం కూడా లేకోకుండా, ప్రాణానికి విలువ పెట్టుకోకుండా వాళ్ళు మరి చాలామంది ఎదుర్కొన్న వాళ్ళని చంపేసేసి చాలా ఇబ్బంది పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మనం దేవునిలో ఉన్నప్పుడు 70 మందిగా వెళ్ళి మరి కొన్ని లక్షల జనాభాగా అయిపోయారు 450 సంవత్సరాలకి. కానీ ఒకటి మాత్రం, యేసేపు మరణించిన తర్వాత మరణించక ముందు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా ఎముకలు, నా యొక్క శరీరం ఇక్కడ ఉంచడానికి వీల్లేదు, నేను వాగ్దానం చేయబడిన భూమికి నన్ను తీసుకువెళ్ళాలి, మీరు వెళ్ళినప్పుడు మీతో అని అన్నాడు. ఆ సమాధి వారి మధ్యన ఉండటం వల్ల ఆయన చెప్పిన మాటలతో వాళ్ళు గుర్తు చేసుకొని ఏదో ఒక రోజున మనకు విడుదల వస్తుందన్న ఆలోచన వాళ్ళు ఉండటం వల్ల వాళ్ళ యెహోవా దేవుని తెలుసుకోవటం ప్రారంభించారు. ఇది చాలా విచిత్రమైన కథ. ఎందుకంటే జనం అంతమంది పెరుగుతూ ఉన్నారు, వాళ్ళు యెహోవా దేవుని పూర్తిగా తెలుసుకోలేకపోయారు, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉండిపోయారు. మనం కూడా వాక్యం లేకోకుండా, దేవుని గుర్తు చేసుకోకుండా ఉంటే అందరిలాగే జీవిస్తాము. ఈ ప్రత్యేకత మనం పోగొట్టుకుంటాం. మరి ఈ ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ గురించిన సందర్భంలో వాళ్ళ చారిత్రక నేపథ్యం గురించి తెలుసుకోవాలని మేము ఆశపడుతున్నాం పాస్టర్ గారు. దానికంటే ముందు చిన్న విరామం తీసుకొని అప్పుడు మీ దగ్గర సమాచారం వింటాం. చూస్తున్నారు కదా సహోదరులారా, చిన్న బ్రేక్ తర్వాత మనకు ఆసక్తికరమైన చారిత్రక అంశం మన ముందుంది. చిన్న విరామం. ప్రేక్షకులకి నిర్గమకాండంలోకి స్వాగతం. పాస్టర్ గారు, ఈ నిర్గమ ప్రయాణానికి ముందుగా ఆ ఇశ్రాయేలు పిల్లలు అసలు వాళ్ళ యొక్క చారిత్రక నేపథ్యం ఏమంటారు? ఇశ్రాయేలు ప్రజల యొక్క మనం చూస్తున్న సమయంలో యాకోబు, అదే రీతిగా యేసేపు కూడా అక్కడికి తీసుకెళ్ళబడిన తర్వాత మరి కొన్ని రోజులు అక్కడున్న రాజు లేకపోతే ఫరో అప్పటి వరకు కూడా బాగానే చూసుకుని యోసేపును ఫరో తర్వాతటి వాడిగా ఏర్పాటు చేసి మరి ఆదికాండము 41 అధ్యాయము 41 నుంచి 43 వచనాల వరకు చూసుకున్నప్పుడు ఆయన యొక్క 2వ రథము కూడా ఇచ్చి మరి ఆయన ఎక్కడికి వెళ్తున్నా కానీ ఈయనకి ప్రతి ఒక్కరు కూడా సాష్టాంగ నమస్కారం చేయాలని చెప్పినట్లు మనం చూస్తున్నాం. కానీ ఎప్పుడైతే మరి ఆ సమయం నుంచి తర్వాత కొంతమంది రాజులు రావటం మనం చూస్తూ ఉంటామో, ఇది 16వ శతాబ్దం నుంచి మరి 14వ శతాబ్దం వరకు కూడా ఈ వచ్చిన ఫరోలందరూ కూడా ఆ యొక్క యేసేపుని మర్చిపోయారు, యేసేపు క్రియలను మర్చిపోయారు, దేవుని యొక్క ప్రజలు మర్చిపోయి వీరిని ఎక్కువగా హింసించడానికి వారు ప్రయత్నం చేస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాము. అంటే ఒకనొక సమయంలో ఒక యోసేపు ద్వారా వారు అక్కడికి వచ్చినప్పటికీ ఆ తర్వాత వస్తున్న రాజులు వీరిని మర్చిపోవటం వల్ల బానిసత్వంలోకి తీసుకువెళ్ళిపోయి మరి ఇందాక కంటతో వచ్చిన మనం చదువుకున్నాము 430 సంవత్సరాల తర్వాత తిరిగి దేవుణ్ణి వారి జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని అడుగుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. అయితే డాక్టర్ గారు, హెబ్రీ మంత్రసానులు
ఈ మోషే జనన సందర్భంలో ముందుగా వారు ఎందుకు ఆ ఫరో యొక్క ఆజ్ఞను వాళ్ళు తిరస్కరించారంటారు? వాళ్ళ అలా స్పందించడానికి కారణం ఏంటి? దేవుడు తన బిడ్డల్ని ప్రతి స్థలంలో కూడాను కాపాడటానికి వేరే వేరే రాయభారాన్ని ఏర్పాటు చేసుకుంటారు. కరువు వచ్చిందని ఇశ్రాయేలీలు మొత్తం 70 మంది ఉమ్మడి కుటుంబంగా యాకోబు సంతతి వారందరూ కూడాను ఐగుప్తు దేశానికి చేరారు. ఆ సమయంలో యోసేపు బాగా అధికారంలో ఉన్నాడు కాబట్టి ఒక ప్రాంతాన్ని, గోషాని ప్రాంతాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఉండండి, మీరు అక్కడ వర్ధిల్లండి అని మాకు చక్కగా చెప్పారు. అది బాగుంది. ఈ ఐగుప్తీయుల యొక్క అలవాటు ఏంటంటే ఏదన్నా వాళ్ళకి నచ్చకపోతే చరిత్రలో ఎవరు గుర్తుంచుకోకుండా రికార్డులన్నీ చెరిపేస్తారు. ఈ కరువు కాలాన్ని గుర్తుంచుకోకుండా ఈ యొక్క ఎవరో బయట నుంచి వచ్చి మాకు కలల భావం చెప్పారని ఐగుప్తు దేశంలో గుర్తు లేకోకుండా అన్ని చెరిపేయటం వల్ల మరలా వచ్చిన రాజు అనగా ఆ యొక్క ఫరో గుర్తుంచుకోకుండా మానేశాడు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ యొక్క నిర్గమాకాండంలో ఆ యొక్క ఐగుప్తు దేశంలో విస్తారంగా జనం పెరగటం వల్ల వాళ్ళు ఏమనుకున్నారంటే బలిష్ఠులుగా 9వ వచనం, అతడు తన జనుల్లో నుండి ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలీలు సంతతి అయిన ఈ జనం మనకంటే విస్తారముగా బలిష్ఠులుగా ఉన్నారు. సో భయపడిపోయారు, మా దేశాన్ని ఆక్రమించేస్తారు, మమ్మల్ని ఓడించేస్తారని. సో ఫరో అంటే సూర్యుడి నుంచి వచ్చిన కుమారుడు. ఫరో అంటే రాజు. సూర్యుడిని మించిన వాళ్ళు ఇంకెవరో ఉండకూడదు. సూర్యుడిని పూజించాలి, ఆయన దేవుడు, ఆయన రాజు. సో ఈ యొక్క రాజుగారు ఒక భయపడిపోయి నిర్ణయం తీసుకున్నాడు, అందరిని కూడాను చంపాలని. వాళ్ళని బానిసలుగా చేస్తూ ఇంకా తృప్తి పడలేదు. ఎందుకంటే ఎంత బానిసలుగా చేసినా, ఎంత పని చేయించుకున్నా ఇంకా విస్తారంగా వీళ్ళు పెరుగుతున్నారు. దేవుడు యాకోబు యొక్క ఆశీర్వాదం ఆయన పైన ఉందన్నమాట. అయితే కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, మరియు నీవు నన్ను మహిమపరచెదవు. చక్కని వాక్యం అక్కడ రాయి. ఆపత్కాలంలో ఈ ఇశ్రాయేలీలు బాధలో ఉండి బాగా దేవునికి విజ్ఞాపన చేసుకున్నారు. అయితే ఈ విస్తారంగా పెరుగుతున్నందుకు మళ్ళీ మీరు అడిగిన ప్రశ్నకి మరి పిల్లలందరినీ చంపేసేయండి, మగపిల్లలందరినీ చంపేసేయండి అని ఆజ్ఞ ఇచ్చినారు. ఈ విధంగా చేస్తూ ఉండటానికి కొంతమంది చేశారు, కానీ మరి ముఖ్యంగా 2 మంత్రసానులు, సిఫోరా అండ్ పువా, 1:15 నిర్గమాకాండంలో ఉన్నది. వీళ్ళిద్దరు కూడాను మరి ఏమీ చేయలేకపోతున్నారు. ఏంటి అంటే, మేము అక్కడికి వెళ్ళేసరికినే పిల్లోళ్ళు పుడుతున్నారు, వాళ్ళు దాచిపెట్టేస్తున్నారు, మాకు కుదరట్లేదని రాజుగారు ఇచ్చిన ఆజ్ఞకి కొంచెం వ్యతిరేకంగా నాన్ కోఆపరేషన్ సలహా దానికి పాటించినట్లుగా లేదు. అప్పుడు మీరు ఎందుకు పాటించట్లేదంటే, వాళ్ళతో దేవుడు ఉన్నాడండి, వాళ్ళు దేవుడు బిడ్డలండి, వాళ్ళని మేము మేము వెళ్ళకముందే తల్లి కనేస్తుంది, వాళ్ళు బలంగా ఆరోగ్యంగా ఉంటున్నారండి అని చెప్పి చేసిందనమాట. ఒక్కొక్కసారి మన శత్రువు మన మీద రకరకాలైన పన్నాగాలు పండినప్పుడు, రకరకాలైన కుయుక్తులతో మనం మోసం చేయాలని ప్రయత్నించినప్పుడు దేవుడు మనని ఏదో ఒక విధంగా తప్పించడానికి ప్రయత్నిస్తాడు. చూడండి, చిన్నపిల్లల గొంతు బిసిగా ఆ యొక్క పుట్టుకలోనే చంపేయమనంటే ఈ మంత్రసానుల యొక్క సాక్ష్యం చూడండి. వాళ్ళ తరపున దేవుడు ఉన్నారు, ఆ స్త్రీలు బలమైన వాళ్ళు, ఆరోగ్యమైన వారు. ఈ రోజుల్లో ఏ స్త్రీనైనా ముందు ఆపరేషన్ థియేటర్లు తీసి పొట్టకోసి పెడ్డని తీస్తున్నారు బయటికి. ఆగట్లేదు ఓపిక, ఎందుకంటే డబ్బు కావాలి కాబట్టి. అలాంటి ఏమైనా ఆరోగ్య వ్యాపారం జరుగుతుంది, స్వస్థతలు. ఆ రోజుల్లో చూసిన విచిత్రమైనది. దీంట్లోంచి మనకు తెలిసేది ఏంటంటే, నైలు నదిలో పడేసేవాళ్ళు అనమాట. నైలు నది దేనికంటే పిల్లలు పుట్టడానికి ఫర్టిలిటీ గాడెస్. సో ఆ నైలు నదిలో పడేస్తారు. అంటే నువ్వు ఇస్తున్న ఈ బిడ్డను మాకు అవసరం లేదని తిరిగి నైలు నది ఇవ్వకోకుండా ఉండడానికి చేస్తున్నారనమాట. దీంట్లోంచి మనం నేర్చుకున్నది ఏంటంటే, ప్రతి సందర్భంలో, ప్రతి క్లిష్ట పరిస్థితుల్లో మన నాశనం చేసే శత్రువు ఎదురుగా వచ్చినప్పుడు దేవుడు మార్గాన్ని చూపిస్తాడని, ఆఖరి రోజుల్లో అట్లా జరుగుద్దని చెప్తున్నాడు. పాస్టర్ గారు, మరి మోషే జీవితం ఇలాంటి పరిస్థితుల్లో జన్మించారంటున్నారు, ఆ జీవితం యొక్క ప్రాముఖ్యత ఏమంటారు? మోషే యొక్క జీవితాన్ని మనం చూసుకున్నప్పుడు 18 ఒక డైనసీలో ఆయన జన్మించినట్లు మనం చూడగలుగుతున్నాం. అప్పుడు నెపోలియన్ ఆఫ్ ఈజిప్ట్ అని తొత్మాస్ III అనే ఒక ఫారో పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఆయనకి నెపోలియన్ ఆఫ్ ఈజిప్ట్ అని ఒక పేరు వచ్చిందంటే అంత గనుడు, అంత గట్టివాడుగా ఉండటం వల్ల. సో ఎప్పుడైతే ఈ యొక్క మోషే మరి జన్మించటము జరిగిందో, మరి ఆ సహోదరి ద్వారా లేకపోతే తల్లి వారు తీసుకువెళ్ళి నైల్ నదిలో పెట్టి
ఆ బిడ్డను పెంచడానికి ప్రయత్నం చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మోషే ఆ జననంలో మనం చూసినప్పుడు 1వ అధ్యాయము 22వ వచనంలో మరి ఈ యొక్క విషయాన్ని వారు జ్ఞాపకము చేసి, యేసుక్రీస్తు వారు సృష్టిని సృష్టించినప్పుడు గుడ్, మంచిది అని ఎలాగైతే పదం వాడారో అలాగా మోషే జన్మించినప్పుడు కూడా ప్రత్యేకమైన బిడ్డ, ఆ మంచి బిడ్డ అనే ఒక పదాన్ని వాడినట్లు మనం చూడగలుగుతున్నాము. అంతేకాకుండా మనం ఈ విషయంలో చూస్తున్నప్పుడు దేవుడు ఈ యొక్క మోషేను కూడా కాచి కాపాడటానికి, ముందుకు తీసుకువెళ్తానికి ఒక ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆ ప్రణాళిక అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబుకు చేసిన వాగ్దానము మరి మోషే ద్వారా నెరవేర్చబడటానికి దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. మోషే అనే ఒక పేరుకు మనము చూసుకున్నప్పుడు మరి యొక్క హట్సప్సుబ్ అనే ఒక ఆమె మోషేను తీసుకువెళ్ళి మరి పెంచటము జరుగుతుంది. 12 సంవత్సరాల వరకేమో తల్లి దగ్గరే పెరగటము, ఆ తర్వాత మరి ఐగుప్తు దేశపు యొక్క మంచి విద్యను మరి మోషేకు కూడా ఇచ్చినట్లు మనం చూస్తున్నాము. మోషే యొక్క నామము పేరు కూడా మనం చూసుకున్నప్పుడు సన్ ఆఫ్ లేకపోతే బోర్న్ ఆఫ్ అనే ఒక పదాన్ని మనం చూస్తాము. వారి ద్వారా జన్మించారు, లేకపోతే వారి కొడుకు అని మనం చూడగలుగుతున్నాము. ఎందుకు ఆ పేరు అంటే మరి ఇందాక సార్ చెప్పిన రీతిగా ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక దేవతకు కానీ దేవుళ్ళకి కానీ జన్మించినట్లు, లేకపోతే వారు ప్రథమముగా వారు ఎక్కువగా చూసుకుంటూ ఉంటారు. అందుకనే కొన్ని పేర్లు రాజులు, ఫరో పేర్లు కూడా చూసుకున్నప్పుడు పలానా దేవుని దగ్గర నుంచి వచ్చాడు, వాని కుమారుడు అని నామకరణ చేసుకుంటూ ఉంటారు. మోషేకు కూడా అలాగే చేసినట్లు మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నట్టున్న సమయంలో పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ ఈ అనుకూలం లేని పరిస్థితుల్లో కూడా అనుకూలతను చూపించి మోషే యొక్క జీవితము అందరికీ కూడా ఉపయోగపడేలా దేవుడు కాపాడి నడిపించినట్లు మనం చూడగలుగుతున్నాం. చాలా బాగుంది, అద్భుతమైన ప్రణాళిక దేవుడిది. చిన్న విరామం తీసుకుందాం. చూస్తున్నారు కదా, చిన్న బ్రేక్ తర్వాత ఇంకా ఆసక్తికరమైన అంశాలు మన కోసం ఉన్నాయి. ప్రేక్షకులకి పాఠంలోకి మరొకసారి స్వాగతం. డాక్టర్ గారు, రాజకుమారుడుగా పెరుగుతున్న ఈ మోషే జీవితం అంత హఠాత్తుగా అంత మలుపు, తీవ్రమైన మలుపు తిరగడానికి కారణం ఏమంటారు? దేవుడు ప్రతి జీవితానికి కూడాను వెనకుండి తన జీవితాన్ని నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మనం ఎంపిక చేసుకుంటాము, పవర్ ఆఫ్ చాయిస్ ఉంది, మన ప్రణాళికలు ఉంటాయి, మన ప్లాన్లు ఉంటాయి. వెనకాల ఓవరాల్ కంట్రోల్ యెహోవా దేవుడు. అంటే మనం బలవంతం చేసి దేని వైపు మెనిపులేట్ చేయడండి, చూస్తూ ఉంటాడనమాట. ఆయన ఏ విధంగా మనకి మేలు చేయాలా అవకాశం వచ్చినప్పుడల్లా చేస్తూ ఉంటాడనమాట. ఉదాహరణకి ఈ బిడ్డ మరి అనుకోని రీతిగా పుట్టాడు. అంటే పిల్లలందరినీ చంపేస్తున్నారు, ఈయన పుట్టాడు. అందరితో పాటు చనిపోకుండా ఈయన తప్పించుకున్న తర్వాత యువరాణి, పెళ్లి కాకుండా ఉన్న యువరాణి హచప్చుత్ కంట్లో పడ్డాడు. కంట్లో పడిన తర్వాత ఆమె కనికరం కలిగి ఈ బిడ్డను నేను పెంచుకుంటాను, దేవుడు నాకు పిల్లల్ని ఇవ్వలేదు కాబట్టి ఈ నైల్ రివరే ఈ యొక్క నదియే నాకు ఇచ్చిందని సంతోషంగా తీసుకొని పెంచుకొని మోషే నీటిలోంచి తీయబడిన వాడు అనగా నైలు దేవత ఇచ్చిన గిఫ్ట్ నాకు. సో ఇలా పెంచుతూ జాగ్రత్తగా ఉంటే చూడండి, ఆ బిడ్డను తీసుకెళ్ళి తిరిగి మళ్ళీ తల్లి దగ్గర తీసుకొచ్చి నువ్వు పునాది వేయి. దేనికై, ఇంటికైనా జీవితానికైనా పునాది మొత్తం 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఈ పునాది వేసి దైవవాక్యం, బైబిల్ గ్రంథాలని నేర్పించిన తర్వాత అప్పుడు నా దగ్గర తీసుకురా, నేనేమో యుద్ధం గురించి, పరిపాలన గురించి, గొప్ప సుఖభోగాలు నేను నేర్పిస్తాను. ఆ తర్వాత ఆయన ఎంపిక. దేవుడి ఏర్పాటు ప్రతి దాంట్లో కూడాను కష్టం వైపు మనం చూస్తాము, మేలు వైపు ఆయన చూస్తాడు. మనం ఏంటి ఇట్లా జరుగుతుందని ఆందోళనతో చూస్తాము, దేవుడు ఏ అవకాశంలో ఇంకా ఆయన పెంపారు చేయాలని చూస్తూ ఉంటాడు. సో మోషే 40 సంవత్సరాలు అక్కడ రాజుభోగాలతో, సుఖభోగాలతో, మంచి పేరు ప్రతిష్టలతో, పెద్ద పెద్ద కట్టడాలు కట్టిస్తూ, పెద్ద పెద్ద యుద్ధాలు చేయొచ్చు, మనగాడు, తర్వాత ఫరో ఆయనే అని పెంచిన కుమారుడు అయినప్పటికీ ఆయనే అని అనుకుంటున్న సమయంలో సడన్గా దేవుడు మార్చేశాడు. ఇంత సుఖభోగాల్లో, ఏసీల్లో మంచి రాజుగా ఉన్నవాడిని తీసుకెళ్ళి ఎడారిలో పడేసి నీతో మాట్లాడేవాడు ఉండవు, నువ్వు కొండలతో గుహలతో మాట్లాడు, ఏసీ ఉండదు, భోజనం టయానికి ఉండదు. చూడండి దేవుడు ఎట్లా తీసుకొస్తాడో. అక్కడ దేవుడు ఉన్నాడు,
ఇక్కడ దేవుడు ఉన్నాడు. అన్ని వెనక దేవుడు నడిపిస్తున్నాడు. మన జీవితాల్లో కూడా ఆఖరి రోజుల్లో నమ్మకమైన విశ్వాసులుగా జీవిస్తున్నప్పుడు ఒక్కోసారి కొన్ని జరిగే పరిస్థితులు మనకు అర్థం కావండి. బట్ మన వెనుక యెహోవా దేవుడు నడిపిస్తున్నాడు అన్న విషయం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇంకా దీంట్లో మనం చూసినట్లయితే మోషే 120 సంవత్సరాలు జీవించాడు. 40 సంవత్సరాలేమో పుట్టినందుకు రాజుగారిగా పెంచుకున్నందుకు ఐగుప్తు దేశాన్ని బలపరిచాడు. మళ్ళా తిరిగి 40 సంవత్సరాలేమో అసలైన ట్రైనింగ్, ప్రాక్టికల్ ట్రైనింగ్లో పాల్గొన్నాడు దేవుని యొక్క నాయకుడిగా. మిగిలిన 40 సంవత్సరాలు ఐగుప్తుని కూలగొట్టి దేవుని రాజ్యాన్ని స్థిరపరిచాడు. ఇది చాలా నాకు నచ్చిన విషయం ఏంటంటే, దేవుడు వెనకుండి సమర్పించుకున్నప్పుడు దేవుడి ప్రణాళిక మన జీవితంలో అట్లా జరుగుతూనే ఉంటుంది. చాలా బాగుందండి, చాలా అద్భుతంగా మలుపు తిప్పాడు దేవుడు. మరి ఈ మోషే జనన సంఘటన, ఈ అణిచివేత, ఈ పాఠం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా? ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క స్త్రీలను ఇద్దరు రాజుగారు ఏర్పాటు చేసి మరి వస్తున్న మగ శిష్యులందరినీ కూడా చంపేయమంటాం మనం చూస్తున్నాము. కానీ ఇందాక సార్ చెప్పిన రీతిగా వారికి దేవుడు మంచితనాన్ని అనుగ్రహించి ఉన్నాడు. సాతాను ఏమనుకున్నాడంటే వీరిని ఉపయోగించుకుని, ఇదిగో ఇక్కడ కానీ కుమారుడు జన్మించినట్లయితే మరి దేవుడు విడుదల కలుగు చేసే వాగ్దానం ఆల్రెడీ ఇచ్చాడు. మరి వీళ్ళలోనే ఎవరొకరు బయటకు వస్తారు కాబట్టి వారిని నేను తీసేయగలిగితే సరిపోతుందని ప్రణాళికతో వీళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. దానికి గొప్పతనం ఏంటంటే, దేవుడు ఆ చెడుగా సాతాను ఏర్పాటు చేసుకున్న వారి ద్వారా మంచి చేయటానికి ఒక మలుపును దేవుడు చేసుకున్నట్లు మనం చూడగలుగుతున్నాం. అలాగే మన జీవితంలో కూడా చాలా సందర్భంలో మనం ఇబ్బందులు పడతాము, బాధలు పడతాము, లేకపోతే సాతాను ఒకలాగా మన యొక్క జీవితంలో చేయాలనుకున్నప్పుడు దేవుడు దానికి వేరే ప్రణాళికను పెట్టి దేవుడు ముందుకు తీసుకువెళ్తాడు. ఇదే పరిస్థితి యేసుక్రీస్తు వారు మరి లోకంలో జన్మించినప్పుడు కూడా మనం చూసుకున్నప్పుడు మగ శిష్యులందరినీ కూడా చంపించేయటానికి హేరోదును ప్రేరేపించినట్లు మనం చూస్తున్నాం. కానీ దేవుడు ఆ సాతాను వేస్తున్న పన్నాగాలలో పడిపోకుండా మరి వారిని తప్పించటానికి మరొక మార్గాన్ని చూపించి తీసుకువెళ్తున్నట్లు మనం చూస్తున్నాం. అలాగే ఈ యొక్క నిర్గమకాండము మరి చరిత్రాత్మకంగా, అదే రీతిగా మరి తర్వాత నేర్చుకున్న విషయాలను కూడా మనం కరెక్ట్గా పరిశీలన చేసి చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, సాతాను యొక్క ప్రణాళికలు ఎన్నున్నప్పటికీ చివరికి దేవుని యొక్క ప్రణాళిక విజయం పొంది దేవుడే మనల్ని ముందుకు తీసుకువెళ్తాడని ఈ యొక్క విషయంలో మనం చూడగలుగుతున్నాం. అంతేకాకుండా మరి ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో చెప్పబడిన రీతిగా మన జీవితంలోకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినప్పటికీ దేవుని యొక్క కృప మటుకి మనకి ఎప్పుడూ తోడుగానే ఉంటుంది. ఆ కృపే మనల్ని ముందుకు తీసుకువెళ్తానికి ఒక నిరీక్షణగా మనకు ఉపయోగపడుతుందని ఈ యొక్క భాగంలో మనము తెలుసుకోగలుగుతున్నాము. మరి మోషే యొక్క జీవితము అంతా కూడా మనం చూసుకున్నప్పుడు దేవుడు ఎంపిక చేసుకున్నప్పుడు మానవులుగా ఆపటానికి ఎవరు వాళ్ళ కాదు. అది దేవుడు తప్పనిసరిగా ఒక ప్రణాళికలో వెళ్తున్నప్పుడు మానవులుగా మనం దాన్ని అంగీకరించి దానికి మనం సపోర్ట్ చేయటానికే చూడాలి తప్ప దానికి ఎప్పుడు కూడా విరోధంగా వెళ్ళటానికి మనం ప్రయత్నం చేయకూడదు. ఇక్కడ గొప్పతనము మరి ఒక తల్లి మరి 12 సంవత్సరాలు మోషేని పెంచింది అంటే, చిన్నప్పుడు మొక్కగా ఉన్నప్పుడు ఏదైతే మనం నేర్పిస్తామో అదే సెట్ అవుతుంది. ఒకవేళ ఏమే ఐగుప్తులోనే అంటే ఈ యొక్క ఫరో దగ్గర ఉండి నేర్పిస్తే ఇవి నేర్చుకునేవి. కానీ దేవుడు గొప్పవాడు కనుక తల్లి దగ్గర 12 సంవత్సరాల నుంచి అక్కడ మన స్టాండర్డ్స్ అన్నీ కూడా నేర్పించి పంపించినట్లు మనం చూడగలుగుతున్నాము. చాలా బాగుందండి, చాలా ఆశ్చర్యకరుడు అని పేరు దేవుడికి. అందుకే డాక్టర్ గారు ప్రేక్షకులను దీవించండి, ప్రార్థన చేయండి. ఘనమైన దేవ, కఠిన పరిస్థితుల్లో ఇశ్రాయేలీలను జ్ఞాపకం చేసుకుని ఉన్నావు, వాళ్ళకి విడుదల ఏర్పాటు చేస్తున్నావు మోషే యొక్క నాయకత్వం ద్వారా. ఆఖరి దినాల్లో జీవిస్తున్న మాకు కూడాను కఠినమైన పరిస్థితుల నుంచి, ఆ సాతాను నుంచి మమ్మల్ని తప్పించి, ఓ గొప్ప దేవ మాకు విడుదల దయచేసి మేము పరలోక కానాన్ని చేరే భాగ్యం మాకును మా ప్రేక్షకులకి దయచేయమని క్రీస్తుపేట ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. చాలా ఆశ్చర్యకరమైన అద్భుతమైన పాఠం చాలా చక్కగా చెప్పారండి. ధన్యవాదాలు.
తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా, నిర్గమకాండం ప్రారంభమే ఎంత ఆసక్తికరంగా ఉందో మనకి మోషే జనన వృత్తాంతం మనం చదువుకున్నాం ఇప్పుడు ఇంతవరకు. అక్కడితోనే అయిపోలేదండి, ఆ తర్వాతే మండటం ప్రారంభమైంది. అది మోషే జీవితంలోంచి ఆ మంట వెలుగు అనేది చాలా విస్తరించింది. అదే రీతిగా ఉందో రెండో పాఠంలో మనం తెలుసుకోవాలి తప్పకుండా. ఇది మీకు అందరికీ తెలిసిందైనా ఇంకా వివరంగా మనం ఇక్కడ నేర్చుకోవడానికి ఉంది. కాబట్టి ఈ పాఠాలను మీరు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే పాఠం కోసం ఎదురు చూస్తూ ఉండండి. క్రీస్తు నామములో మీకు శుభములు.